గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. చాలా మంది అడుగుతున్న ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే డైటింగ్ ఎలా చేయాలి, అసలు డైటింగ్ అంటే ఏంటి? ఆ పేరు వినగానే చాలా మందికి భయం పుడుతూ ఉంటుంది. యాక్చువల్లీ మన హెల్త్ కానీ వెయిట్ లాస్లో కానీ ఏదైనా చేయాలంటే 80% ఈస్ డైట్ కరెక్షన్ చేసుకోవాలి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డైటింగ్ అకార్డింగ్ టు మీ. ఒకటి వచ్చేసి మన నాగచైతన్య గారు చేస్తారు కదా, క్లాసిక్ డైటింగ్. క్లాసిక్ అంటారు, అంటే వారం అంతా కూడా ఏది ముందరున్నా తను ఏం తినాలనుకుంటున్నారో అది మాత్రమే తింటూ వారానికి ఒక రోజు చీట్ డే పెట్టుకొని చాలా రెస్ట్రిక్టెడ్గా కంపల్సివ్గా కంట్రోల్ చేసుకొని డిసిప్లిన్తో ఉంటారు కదా, ఆ టైప్ అనమాట. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్, బట్ అంత కంట్రోల్ చేసుకొని ఉండడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ద లాంగర్ టర్మ్ ఫర్ ఎవ్రీవన్. టైప్ 2, దిస్ ఈజ్ వాట్ ఈజ్ సైంటిఫికలీ ప్రూవన్ ఫర్ లాంగర్ టర్మ్. దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఏంటంటే మీకు చిప్స్ తినాలనిపించింది అనుకోండి, ఒక చిన్న బౌల్లో ఒక 5 చిప్స్ వేసుకొని ఆ చిప్ యొక్క టేస్ట్ని, ఆ చిప్స్ పొటాటో చిప్స్ యొక్క టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నట్టయితే మీరు ఆ 5 చిప్స్ తినేసరికి మీకు ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఒక డోపమిన్ సర్జ్ కోసమో ఒక క్రేవింగ్ కోసమో ఒక బ్యాగ్ ముందర పెట్టుకొని తిన్నారంటే ఒక బ్యాగ్ చిప్స్ మొత్తం తినేయగలం. అదే ఒక బ్యాగ్ చిప్స్లో ఆటోమేటిక్గా 1500 to 2000 క్యాలరీస్ ఈజీగా ఉంటాయి. ఓకేనా? సో మనం ఏం తిన్నా సరే దానిని ప్రశాంతంగా ఆస్వాదించుకుంటా మనకు న్యూట్రిషన్ కోసం తింటున్నట్టు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ బయట తింటూ వస్తే మనం కొద్దిగా తినగానే మనకు ఆకలి తీరినట్టు తెలుస్తుంది. ఆటోమేటిక్గా మనం అప్పుడు ఫుడ్ ఆపేస్తే చాలు. ఏది తినాలి, ఎంత తినాలి, పోర్షన్ సైజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అంటారు. దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే పింక్ చేయండి, ఫుల్ వీడియో చేస్తాను.